షర్మిల మార్క్ రాజకీయం అరెస్టులతో హాట్ టాపిక్గా మారిన లీడర్. ఏపీ కాంగ్రెస్ను మళ్ళీ టాక్ ఆఫ్ ది స్టేట్గా మార్చే పనిలో సీరియస్గా పనిచేస్తున్నారు వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి చేపట్టినప్పటి నుంచి సొంత అన్నపై అయిన విమర్శలతో రాజకీయాల్లో తన మార్కు చాటుతూ దూసుకుపోతున్నారు ఆమె. పార్టీకి లీడర్, క్యాడర్ ఉన్న వారిని ఇన్నాళ్ళు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ బాధ్యత భుజాన వేసుకొని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు షర్మిల. మెగా డిఎస్సి పేరుతో సీఎం జగన్ రెడ్డి యువతను మోసం చేశారని, చంద్రబాబు ప్రభుత్వం 3 సార్లు డిఎస్సి వేసిన అరాకొరా పోస్టులే ఇచ్చారని షర్మిల అన్నారు. ఇలాంటి సమయంలో మెగా డిఎస్సి కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ప్రకటించింది. మంత్రులు ఇళ్లను ముట్టడించిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడికి సిద్ధమయ్యారు. స్వయంగా షర్మిల సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆమె ముట్టడికి రెడీ అయ్యారు. అయితే షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే షర్మిల పార్టీ ఆఫీసుకు చేరుకుని పార్టీ ఆఫీసులోనే రెస్ట్ తీసుకున్నారు. అక్కడి నుంచే సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లనున్నారు. ఎలాగైనా ముట్టడి నిర్వహించి తీరాలన్న పట్టుదలతో షర్మిల ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని నియంత్రించడానికి కూడా వందల మంది పోలీసుల్ని ఉపయోగించాల్సి వస్తోంది. వైసీపీ దిగజారిపోయిన పరిస్థితికి ఇదే సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇది వ్యూవర్స్.